నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమవుతోంది. భారీ వర్షాలు వచ్చినా, కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చినా రాజధాని ప్రాంతానికి ఇక వరదగండముండదు. అవును, అమరావతిని వరదరహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉండవల్లి వద్ద ఫ్లడ్ పంపింగ్ స్టేషన్ -2 ఫీట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ముందుగా సాయిల్ టెస్ట్తో పనులను ప్రారంభించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ పర్యవేక్షణలో జోన్ -8 పరిధిలో ఈ భారీ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఖబూట్స్ 200 టెఫ్నింగ్ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ MEIL ఈ ప్రాజెక్టును దక్కించుకుంది. సుమారు 443,76 లక్షల రూపాయల భారీ వ్యయంతో ఈ పంపింగ్ స్టేషన్ను నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ప్రత్యేకతలు ఒకసారి చూస్తే, వర్షం నీరు నిల్వ ఉండకుండా సెకనుకు ఏకంగా 8,400 క్యూసెక్కుల వరద నీటిని కృష్ణానదిలోకి పంపింగ్ చేసేలా దీనిని డిజైన్ చేశారు. ఈ ప్రాజెక్టు వల్ల రాజధానిలోని కృష్ణాయపాలెం, వెంకటపాలెం, పెనుమాక మరియు ఉండవల్లి గ్రామాలకు వరద ముప్పు తప్పుతుంది. ముఖ్యంగా కరకట్ట సమీప ప్రాంతాలకు ఇది ఒక రక్షణ కవచంలా మారుతుంది. ఈ ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంక్ మరియు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ADB ఆర్థిక సహాయం అందిస్తున్నాయి. కేవలం నిర్మాణమే కాదు, వచ్చే 15 ఏళ్లపాటు దీని నిర్వహణ మరియు పర్యవేక్షణ బాధ్యతను కూడా MEIL సంస్థే చూసుకోనుంది. 2025 చివరనాటికి పనులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పంపింగ్ స్టేషన్ అందుబాటులోకి వస్తే కృష్ణానదికి 15 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకునేలా మన రాజధాని మౌలిక సదుపాయాలు పటిష్టం కాబోతున్నాయి. ఇప్పటికే ఇక్కడ వరదనీటిని ఎత్తిపోసే కొండవీటి వాగు, పంపింగ్ స్టేషన్ ఉండగా ఇప్పుడు అమరావతి రక్షణ కోసం ఈ రెండో స్టేషన్ తోడవుతోంది. ప్రపంచస్థాయి రాజధానిగా ఎదుగుతున్న అమరావతికి ఈ ఫ్లడ్ పంపింగ్ స్టేషన్ ఒక మకుటాయమానంగా నిలవనుంది. మీ రాజధాని అప్డేట్ కోసం ఈ అనిబెనీ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కూడా నొక్కండి.